కూర్చోండి. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం మనం. ఇక ఎవ్వరు అటు ఇటు దయచేసి తిరగవద్దు. పిల్లలను కూడా అటు ఇటు వెళ్ళకుండా బాధ్యతగా పట్టుకోండి. మరీ అంతగా ఏడిపిస్తే చిన్నగా క్రిందకు దిగి ఆ రోడ్డు మీద అలా ఇలా తిప్పండి. ఎవరు డిస్టర్బెన్స్ చేయమాకండి. దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం కలుగునగాక. సరే, వాక్య భాగంలో నుండి అందరు బైబిల్ తెరవండి. వాక్య భాగంలో నుండి లేవియాకాండము నిర్గమాకాండము 30వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. మరియు అందరూ బైబిల్ మీ ఒళ్ళో పెట్టుకోవాలి. సెల్ ఫోన్లు కింద పడేయండి, సైలెంట్లో పెట్టుకోండి, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. పూర్తిగా అసలు స్విచ్ స్టాప్ చేస్తే ఏ గొడవ లేకుండా పోద్ది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎన్నో మర్మాత్మకమైన విషయాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ సెల్ ఫోన్ అనేది పెద్ద ఆటంకంగా ఉంటుంది. అర్థమైందా? సెల్ ఫోన్ అసలు ఎవరు ముట్టుకోవద్దు, పక్కన పడేయండి. అసలు దాన్ని టచ్ చేయమాకండి, పక్కన పడేయండి. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు మీరు దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టాలని నా 2 చేతులు జోడించి మీ అందరికీ చెప్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో నుండి నిర్గమాకాండం 30వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చౌచౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు. చాలు. ఇక అందరు నాకెళ్ళి చూడండి. హల్లెలూయా. కొంచెం లోతుగా ఉంటుంది ఈ సబ్జెక్టు, కానీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. మేమే అంటున్నారు, గట్టిగా చెప్పండి. చివరి దాకా వినపడుతుందా? స్పష్టంగా వినపడుతుందని వాళ్ళ చేతులు ఎత్తండి. రైట్. పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారము అనేది ఒకటి ఉండేది. దేవుడు ప్రత్యక్షం అవుతుండేవాడు తన ప్రజలకి కనపడుతుండేవాడు. ప్రజలకి ఆయన దగ్గరగా ఉన్నాడు అనుటకు ఒక చిహ్నముగా ఈ ప్రత్యక్షపు గుడారం చుట్టుప్రక్కల నలుదిశల ఇశ్రాయేలీలో గుడారాలుంటే గుడారాల మధ్యలో ఈ ప్రత్యక్షపు గుడారం ఉండేది. ఈ గుడారములో దేవుడు 3 భాగాలను నిర్మించమన్నాడు. ఒకటి ఆవరణం, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో బలిపీఠము ఉండాలి అని చెప్పాడు. అలాగే గంగాలం, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి గంగాలం. బలిపీఠం ఎందుకంటే బలులు అర్పించటానికి గొర్రెలు, మేకలు, పావురాళ్ళు, అలాగే ఆవులు, ఎద్దులు ఇట్లాంటివన్నీ అక్కడ వధించేవారు. పరిశుద్ధ స్థలములో సముఖపు రొట్టెల బల్ల, అలాగే దీపవృక్షము, మూడవది ధూప వేదిక దేవుడు తయారు చేయమన్నాడు. ఇక్కడ నా ప్రియదిని బిడ్డలారా, ఈ ప్రత్యక్షపు గుడారములో ఎన్నో వస్తువులు చేయబడ్డాయి. ఎన్నో వస్తువులు చేయబడ్డాయి. ధూపవేదిక కాకుండా దీపవృక్షం చేయబడింది, సముఖపు రొట్టెల బల్ల చేయబడింది,
అలాగే మందసం చేయబడింది, ఇంకా ఎన్నెన్నో చేయబడ్డాయి. కానీ ఈ ధూపవేదికకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే అన్నీ మోర, ఇది మాత్రం 2 మూరలు. ఎన్ని మూరలు చెప్పండి? 2 మూరలు ఎత్తగలిగినది ఈ యొక్క ధూపవేదిక. నోటితో చెప్పాలన్నమాట. ఏంటంట? ధూపవేదిక. ఇప్పుడు ఈ ధూపవేదిక అనే ఈ వేదికను అన్నిటికంటే ఒక మూర ఎక్కువ ఎత్తు ఎందుకు చేయమన్నాడు దేవుడు? ఇప్పుడు మందసం కూడా మోరెత్తే, అలాగే సముఖపు రొట్టెల బల్ల కూడా మోరెత్తే. ఇది మాత్రము 2 మూరల ఎత్తు ఎందుకు చేయమన్నాడు దేవుడు? దీంట్లో ఏదో మర్మం ఉంది, దీంట్లో ఏదో రహస్యం ఉంది, దీంట్లో ఏదో సత్యం ఉంది. అది తెలుసుకోవాలి మనం. ఎందుకు చేయమన్నాడంటే కీర్తన గ్రంథములో ఈ ధూపము యేసే ధూపవేదిక అనేది దాని యొక్క ఆత్మీయ అర్థం మనం తెలుసుకోవాలంటే కీర్తనకారుడు అంటాడు, ఆ వాక్యం తీసిన వాళ్ళు చదవండి. నా ప్రార్థన ధూపం వలెను అంటాడు. నా ప్రార్థన ధూపం వలెను, నేను అర్పించు నైవేద్యము, అదేనా, నేను చేతులెత్తుట సాయంకాలం. 141:2 అమ్మా, 141:2 141:2 వాక్యం. నా ప్రార్థన ధూపము వలెను. ఇది గమనించండి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యం వలెను. నీ దృష్టికి అంగీకారమగునుగాక. చాలు. ఇక్కడ ధూపవేదిక దేనికి సూచనగా ఉందంటే ప్రార్థనకి సూచనగా ఉంది. గట్టిగా చెప్పండి. దేనికి సూచనగా ఉంది? ప్రార్థనకి. ఇక్కడ అన్నీ మోరెత్తు చేసి దీన్ని మాత్రం దేవుడు 2 మూరలు ఎత్తి ఎందుకు చేయమన్నాడంటే మన జీవితములో అన్నిటికంటే ప్రధానముగా ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనదిగా ఉండాలి అనే దానికి ఒక భావం తెలిపడానికి దేవుడు దీన్ని ఏం చేయమన్నాడంటే 2 మూరలో ఎత్తు చేయమన్నాడు. అంటే మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి అనే దానికి రుజువిది. అన్నీ మోరెత్తు, ఇది మాత్రం 2 మూరలు ఎత్తు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మన ప్రార్థన జీవితం ఎలా ఉందో ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. నా ప్రార్థన ధూపం వలెను అన్నాడు. ప్రార్థన ధూపం వలెను అంటే ఇప్పుడు ధూపము అనేది ప్రార్థనకి సాదృశ్యం. ప్రార్థనలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్తాయి, కొన్ని ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళవు. అదేదో అలవాటు ప్రకారం చేస్తారు. ఈ రోజున మనము 2 రకాలైనటువంటి ప్రాముఖ్యమైన ప్రార్థనల గురించి మనం తెలుసుకోవాలి. చతుర పైకెత్తి గట్టిగా చెప్పండి. నా ప్రియమైన బిడ్డలారా, ధూపవేదికకు ఇంగ్లీష్లో బలిపీఠము అనే ఒక అర్థం ఇచ్చారు. ఏమన్నారు చెప్పండి? బలిపీఠం అనే పదానికి ఇబ్రూ భాషలో మరొక పదం ఉంది. తెలుసా మీకు? తెలియదు. ఇబ్రూ భాషలో మిజ్బేక్ అనే ఒక పదం ఈ ధూపవేదికకి ఇవ్వబడింది. ఏంటి దాని అర్థం అంటే వధించే స్థలము. ఏ స్థలం అంట? మిజ్బేక్. హిబ్రూ లాంగ్వేజ్లో మిజ్బేక్ అనే పదం బలిపీఠానికి ఇవ్వబడింది. ఆ బలిపీఠం అనే పదము ఇంగ్లీష్లో రాయబడిందిగా, తెలుగులో దాన్ని ధూపవేదిక. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఈ మిజ్బేకు అంటే అర్థం ఏంటంటే బలి అర్పించేది. ప్రార్థన అంటే తమాషాగానో, చతురుగానో, జోక్గానో, లేకపోతే సరదాగా చేసేది కాదు. బలి అనగా బలిలో ఒక త్యాగం ఉంది, బలిలో ఒక సాక్రిఫైస్ ఉంది. ఈ రోజున ప్రార్థన చేసేటప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, త్యాగము చేయాలి, సమయం త్యాగం చేయాలి. నీ యొక్క బాధ వేదన పడుతూ నీ సుఖాన్ని త్యాగం చేయాలి.
ప్రార్థన అంటే సామాన్యమైన విషయం కాదు. చాలామంది సరదాగా ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామందికి ప్రార్థన వైనం తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో అర్థం కాదు. ప్రార్థనకి దేవుని యొక్క వాక్యం చెప్తుంది బలిపీఠము. ప్రార్థన అంటే వధించబడటము. వధించబడినప్పుడు ఒక కోడిని తలకాయ కోసేస్తే ఎట్ట అల్లాడింది అది కొట్టుకుంటూ ఉంటుంది. ప్రార్థనలో కూడా అంత శక్తివంతంగా మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సుఖంగా చేసేది కాదు ప్రార్థన. ఇప్పుడు ఒక కోడి మెడని మనం తెంపేసినప్పుడు అది ఎట్లా కొట్టుకుంటుంది? ఒక గొర్రె తలకాయని తీసేసినప్పుడు ఎట్లా కొట్టుకుంటుంది? ప్రార్థనలో అంత అల్లాడాలి దేవుని బిడ్డలో, అప్పుడు అది నిజమైన ప్రార్థన అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనకి అర్థము హీబ్రూ భాషలో అది. అర్థమైంది మీకు? హీబ్రూ భాషలో ప్రార్థన ఏందయ్యా అంటే వధించబడటము. వధించబడేటప్పుడు ఎంత కష్టమో, శ్రమ, బాధ, వేదన ఉంటుందో ప్రార్థనలో అంత వేదనతో మనం ప్రార్థన చేయాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఎంత మర్మం దాగింది. ఇప్పుడు మీలో కూడా చూడండి, చాలామంది ఇప్పుడు వాక్యం చెప్పేదాకుంటారు అట్టా ఎట్టా. ఇక ప్రార్థన అనగానే వస్తా కండవాలు తెచ్చుకుంటారు కొంతమంది. వేసుకొని చిన్నగా పదండి వెళదాము. బైబిల్ ఎక్కడ సంఖలో కనబడదు. సాతానుడు భయంకరముగా దానియేలును శోధించాడు. చాలామంది ఏమంటారంటే దానియేలుకు వచ్చిన పెద్ద శోధన ఏంటి చెప్పండి? మీరు మిమ్మల్ని అడుగుతున్నా, దానియేలుకు వచ్చిన పెద్ద శోధన ఏంటి శోధన? సింహాల బోన్లో వేయటం అనుకుంటున్నారా? నో. 30 రోజులు ప్రార్థన చేయకుండా అడ్డుకున్నాడు సాతానుడు. ఎన్ని రోజులు? దానియేలు జీవితంలో పెద్ద శోధన అదే. ఈరోజు నువ్వు ప్రార్థనలో కూర్చున్న సమయంలో ఎవరో ఒకరు ఫోన్ వస్తుంటుంది, ఏదో ఒకటి గుర్తు వస్తుంటుంది. అది అక్కడ తాళాలు పెట్టావు, లేకపోతే ఇక్కడ ఏదో ఒకటి సంథింగ్ ఆడ అక్కలకైతే పప్పుచారు వండానో మూత పెట్టానా లేదా అప్పుడు గుర్తొస్తుంది. హల్లెలూయా. మాంసము వండి పలావ్ చేసి రూమ్లో పెట్టా, కుక్కన బయటికి పంపించానా, లోనే పెట్టి తలిపేశానా? హల్లెలూయా. అన్నిటినీ సాతానుడు అప్పుడు గుర్తు చేసి ప్రార్థన చేయకుండా మోసం చేస్తాడు. నా ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన అనేది ఒక యుద్ధము లాంటిది. ప్రార్థన అనేది ఒక యుద్ధము లాంటిది. ప్రార్థనలో విజయం పొందాలి, ప్రార్థనలో గెలవాలి మనం. దేవుని స్తోత్రం కలుగునగాక. యాకోబు రాత్రి అంతా ప్రార్థనలో కూర్చున్నాడు. గెలిచాడా ఓడిపోయాడా? ప్రార్థనలో గెలిచాడు. హన్నా ప్రార్థనలో కూర్చుంది. గెలిచిందా ఓడిపోయిందా? గెలిచింది. ఏలియా శత్రువులతో ఒక పందెం కాసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలియా ఓడిపోయాడా గెలిచాడా? ప్రార్థనలో గెలిచాడు. ఈ రోజున మన ప్రార్థనలో గెలుచుదుముగాక, ప్రార్థనలో మనం గెలుపొందుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ప్రార్థన ఎలా చేయాలి? ఒక ప్రశ్న. నిజమైన ప్రార్థన ఎలా చేయాలి అంటే మొట్టమొదటిగా ప్రార్థన చేసేటప్పుడు ఏ పాపము లేకుండా ప్రార్థన చేయాలి. ఏ పాపం ఉండకూడదు నీలో, ఏ లోపం ఉండకూడదు నీలో. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యం చదివితే వాక్యం చెప్తుంది, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎవరి మీదైనను మీకు విరోధమున్న ఎడల, మీకు ఒకరి మీద విరోధి ఏమైనాను కలిగి ఉన్న ఎడల, మీకు ఒకరి మీద ఏమైనా విరోధము కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి. చూసారా, ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరి మీదైనా మనకి విరోధం ఉంటే వారిని మనం ఏం చేయాలంట? క్షమించేయాలి. ఒక్కసారి ఇలా చేయి పైకి ఎత్తండి అందరూ. అయ్యా, ఎవరైనా నన్ను బాధపరిస్తే, ఎవరైనా నాకు విరోధముగా ఉంటే వారిని క్షమించు, వారిని దీవించు. చెప్పండి అన్నమాట. ఎవరైనా నాకు విరోధముగా ఉంటే, ఎవరైనా నన్ను బాధపరిస్తే, ఎవరైనా నన్ను ఇబ్బంది పరిస్తే, వారి ఇంట్లో వాళ్ళైనా బయటలో వాళ్ళైనా ఎక్కడ వారైనా, ఒకవేళ సంఘముల వారైనా సరే, వారిని క్షమించు, వారిని
దీవించు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనము కోపముతో, కక్షతో, కలహాలతో, విరోధాలతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పాపమగునుగాక అంటాడు దేవుడు. ఆ ప్రార్థన ఏమైపోతుంది? లోపములు కలిగి ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థన పాపమైద్దంట. అందుకని ప్రార్థన చేసేటప్పుడల్లా ఎవరి మీదైనా మనకు విరోధం ఉంటే వారిని క్షమించాలి. భార్యవైన నీవు భర్త నీకు విరోధంగా ఉంటే క్షమించాలి. భర్తవైన నీవు భార్య ఎడల ఒకవేళ నువ్వు బాధపడితే ఆమెను క్షమించాలి. నీ ఇరుగుపరు వారిని క్షమించాలి. నీ శత్రువులను క్షమించాలి. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని క్షమించాలి. నీకు కీడు చేసిన వాళ్ళని క్షమించాలి. క్షమించి నువ్వు ప్రార్థన చేయాలి. అది నిజమైన ప్రార్థన. కీర్తన గ్రంథం 109వ కీర్తన 3 అలాగే 7వ వాక్యాలు చదవండి ఒకసారి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటప్పుడు మనము దేవునికి మన ప్రార్థన ఇంపుగా అంగీకారంగా ఉండాలంటే 109వ కీర్తన 3వ వాక్యం 7వ వాక్యం చదువుతారా? నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. చూడండి, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు ఆడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. చూసారా, అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి కొరకు నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. వారు నన్ను ద్వేషిస్తున్నారు, నాకు కీడు చేస్తున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుతున్నారు. అయినా నేను వారందరి కొరకు ఏం చేస్తున్నా? గట్టిగా చెప్పాలి. క్షమించే మనసు, నా ప్రియమైన బిడ్డలారా, ఓర్చుకునే మనసు దేవుని బిడ్డలకు అవసరము. మరి ముఖ్యంగా ప్రార్థనా పరులకి, ప్రార్థనా హీరోలకి అన్నీ అవసరం. ఎవరైనా నీకు కీడు చేసినా, నిన్ను బాధ పెట్టినా, నిన్ను ఇబ్బంది పరిచినా, నీ ద్వారా ఎన్నో మేలులు పొంది మరలా నిన్ను ద్వేషిస్తున్నా, నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు వారిని ఏం చేయాలి? క్షమించేయాలి. 7వ వాక్యం కూడా చదవండి. వాక్యంలో రాయబడింది, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక. చూడండి, వారి ప్రార్థన ఏమగునుగాక? పాపమగును. కక్షలతో, కోపంతో, ద్వేషముతో, విరోధముతో ఎవరైనా ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు ఏమైపోతాయి చెప్పండి? పాపం అయిపోతాయి. అంటే ప్రార్థన చేయటానికి వచ్చావా, పాపం చేయటానికి వచ్చావా? అయ్యా నువ్వు అసలు నిజమైన దేవుడివేనా? వాళ్ళు నాకెంత విరోధంగా ఉన్నారు, ఎంత ద్వేషిస్తున్నారు, ఎంత కీడు చేశారు, వాళ్ళకి ఏదో ఒక కీడు జరగాలయ్యా, కీడు రావాలయ్యా. ఆ మధ్య నన్ను ఆశ్చర్యపరిచిన ఒక విషయం ఏంటంటే, హైదరాబాదులో బాగా పేరుగాంచిన ఒక దైవజనుడు ఉన్నాడు. చాలా పేరుగాంచిన దైవజనుడు. ఆయన ఈనాటి తరానికి తెలియకపోవచ్చు, కానీ దాదాపు మేము చిన్నపిల్లలప్పటి నుండి ఆయన బాగా పేరుగాంచిన దైవజనుడు. కానీ ఆయనలో సాతానుడు, అంటే అనకూడదు, నేను సాతానుడు ఎందుకు దూరాడో తెలియదు, కానీ ప్రార్థన చేసేటప్పుడు పలానా వాళ్ళని నాశనం అయిపోవాలని ప్రార్థన చేయండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏమని? పలానా వాళ్ళు నాశనం అయిపోవాలి, క్రైస్తవులకు విరోధంగా ఉన్న వాళ్ళందరూ చచ్చిపోవాలని ప్రార్థన చేయండి, అవి చేయండి, ఇది చేయండి అంటున్నాడు. నాకు బాధ కలిగింది. అసలు మనకి యేసయ్య అలాంటి ప్రార్థనలు నేర్పాడా? అసలు క్రైస్తవ్యంలో అది ఉందా? క్షమించటం, ప్రేమించడమే కదా, ఓర్చుకోవడం, భరించడమే కదా యేసయ్య నేర్పింది. ఇది ఎక్కడ ప్రార్థన? నాకు అనిపించింది, ఆయనకేమైనా ముసుగుబడిందా? అయ్యో, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం సాతాను ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఈయన మోసపోతున్నాడే అని బాధ కలిగింది. చాలా అద్భుతమైన పాటలు రాశాడు ఆయన హైదరాబాద్ ఏరియాలో. ఒకప్పుడు ఎన్నో ప్రతి చర్చిలలో ఆయన పాటలు వినబడి. ఒకప్పుడు నాకు అనిపించింది, ఎంత మంచి గాయకుడు, రచయిత, మంచి వాగ్దాటి కలిగిన ఎన్నో గ్రంథాలు రాశాడు, పుస్తకాలు. ఆయన అద్భుతమైన పుస్తకాలు. ఈరోజు ఎందు ఎట తయారయ్యాడని బాధ కలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏమంటున్నాడంటే, వాళ్ళని శపించండి అంటున్నాడు. ఎట నేను చెప్తున్నాను, వాళ్ళకి శపించండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. అది అన్న వాళ్ళు ఏమనుకుంటారు, మీ యేసయ్య మీకు అదేనా?
నేర్పిందంటారు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలంటే, ప్రార్థన ధూపం వలె ప్రభు సన్నిధికి వెళ్ళాలి అంటే, ప్రార్థన చేసేటప్పుడు నీకు ఎంత కీడు ఎవరు చేసినా అది భరించలేదైనా సరే నువ్వేం చేయాలంటే వాళ్ళని క్షమించాలి. చతురపైకి ఎత్తుకట్టుకులు చెప్పండి. క్షమిస్తేనే మీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. క్షమిస్తేనే మీ ప్రార్థన దేవుడు వింటాడు. క్షమిస్తేనే మీ ప్రార్థనకి కార్యాలు జరుగుతాయి. క్షమిస్తేనే మీ ప్రార్థనకి ప్రతిఫలం దక్కుతుంది. దేవుని స్తోత్రం. అయితే ఈ ప్రార్థన ఎలా చేయాలి అంటే, ఒకటి క్షమించి ప్రార్థన చేయాలి. రెండోది నా ప్రియమైన బిడ్డలారా, ప్రార్థనలో మనకి ఏం కావాలయ్యా అంటే, ఒక ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మనం కేటాయించాలి ప్రార్థనకి. మనం చదివాం కదా, అన్ని ప్రత్యక్షపు గుడారంలో చేయబడిన అన్ని వస్తువులు మోర అయితే ఇది ఎన్ని మోరలు? 2 మోరలు ఎత్తుగలిగిన ధూపవేదికగా ఎందుకు చేయమన్నాడు అంటే, మన జీవితంలో ప్రాముఖ్యమైనది, ఉన్నతమైనది ఏమై ఉండాలి అంటే ప్రార్థన అయి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన విషయంలో చాలామందికి ఈ అనుభవాలు లేవు. నిర్గమాకాండం ఇంకొకసారి చదవండి, 30వ అధ్యాయం 2వ వాక్యం. ప్రార్థన ఉన్నతముగా ఉండాలి మన జీవితంలో. అన్ని పరిచర్యల కంటే ప్రార్థన పరిచర్య చాలా ప్రాముఖ్యం. ఈరోజు నువ్వు పాటలు పాడితే పాడొచ్చు, వాక్య పరిచర్య కూడా చేయొచ్చు, లేకపోతే మందిరంలో పరిచర్య చేయొచ్చు. నువ్వు ప్రార్థన చేయకపోతే సాతాను నిన్ను మోసము చేస్తున్నాడని గుర్తెరగాలి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యం అంటే, ఆ 30వ అధ్యాయం 2వ వాక్యాలు అంటున్నాడు, దాని పొడుగు ఒక మూర, దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, అది చౌచకముగా ఉండవలెను. దాని ఎత్తు మాత్రం 2 మూరలు. 2 మూరలు ఉండాలి. గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఈ రోజున చాలామంది ప్రార్థన విషయంలో పడిపోతున్నారు. ప్రార్థన విషయంలో చాలా సుఖానికి అలవాటు పడిపోతున్నారు. ఈరోజు నేను మధ్యాహ్నం వేళల్లో, ఈరోజు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. ఈరోజు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ప్రార్థనకి, మధ్యాహ్నం ప్రార్థనకు వచ్చిన వాళ్ళు, దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ఎంతసేపు చేపించాను వ్యక్తిగతంగా మిమ్మల్ని ప్రార్థన, ఎంతసేపు చేపించాను అడగండి వాళ్ళని. ఈ మధ్య నాకు దేవుడు ఎక్కువగా సంఘానికి, సేవకులకి, అందరికీ ఎక్కువగా ప్రార్థన నేర్పించమని చెప్తున్నాడు దేవుడు. అర్థమైందా? ఇక్కడ ప్రార్థన చేయడమే కాదు, నేను మరలా రూమ్లోకి వెళ్ళి, అర్థమైందా, మా అమ్మగారికి కూడా మోకాళ్ళొంచి ఇచ్చా రూమ్లో. దేవుని స్తోత్రం. అదే సమయాల్లో మీరాకు వచ్చి తలుపు కొట్టింది, లేకపోతే ఇంకొక అరగంట పోయేది ముందుకి. దేవుని స్తోత్రం. ఎందుకని? ప్రార్థన నేర్చుకోవాలి. మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమై ఉండాలి? ఇప్పుడు మిమ్మల్ని 1 గంట ఉంచేయమంటారా? ఎంతమంది ఇష్టపడతారు? చేతులు ఎత్తండి. నిజంగా బయటికి వెళ్ళకూడదు. మోకాలు నొప్పి, నడువులు నొప్పి అని బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ముందే సర్దుకుంటామన్నా అంటారా? ట్రై చేయండి. కొంతమంది ఏం చేశారంటే, ఈరోజు మధ్యాహ్నం వేళల్లో మోకాలు ఉంచమంటే అటు ఇటు చూస్తున్నారు. ఎటు చూసినా పంపించే పరిస్థితిలో లేడు ఈ మనిషి అని ఏం చేశారంటే, హల్లెలూయా. ఎందుకనంటే ప్రార్థనతో నేనేం కక్ష తీర్చుకోవట్లే మళ్ళీ. దాని స్తోత్రం. కొంతమంది పాపం హాస్పిటల్ వేశారు దర్జాగా, కొంతమంది నొప్పులని ఇట్లా అంటున్నారు, సై చేస్తున్నారు ఇచ్చట. నేను అన్నాను ఎట్టంటే నేను ఒప్పుకుంటా, ఆయన ఒప్పుకోడు, ముందు ఉంచండి అన్న. కరెక్ట్గా అరగంట సేపు మోకాళ్ళు ఉంచి, ఎవరైనా దిగారు మోకాలు? చెప్పండి. ఎవరు దిగలా? నేను కూడా దిగలా. వీళ్ళేమనుకుంటారు, అన్నావు నువ్వు మమ్మల్ని మోకాళ్ళ నుంచి ఇచ్చావు కానీ నువ్వు ఉంచావు అంటారుగా, అంటారు మామూలు ఇల్లు. దేవుని స్తోత్రం. నేను కూడా అరగంట సేపు మోకాల మీద ఉన్నా. గట్టిగా చెప్పండి. చేతులు ఎత్తండి. చేతులు ఎత్తరా మీరు? ఎత్తండి. చేతులు ఎత్తమండి, అస్సలు ఎత్తరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రాముఖ్యమైన ప్రార్థన మీకు ఈరోజు చెప్తాను. మీకు అసలు భక్తులు ఎట చేశారు ప్రార్థన, ఎట చేశారు? నా ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో శక్తివంతమైన ప్రార్థనలు నేర్చుకున్నప్పుడే అద్భుత కార్యాలు మనం చూడగలం, మహిమగల కార్యాలు మనం చూడగలం, ఉన్నతమైన కార్యాలు మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ఎత్తుగా కనపడాలి.
చాలా ఎత్తుగా కనపడాలి. ఈ రోజున ప్రార్థన బలిపీఠాలను కొలగొట్టడానికి సాతానుడు ఇళ్ళలో టీవీలను పంపించాడు. టీవీలు అర్థమైందా? సెల్ ఫోన్లు పంపించాడు. అర్థమైందా? అన్నయ్య నీ దగ్గర కూడా ఉందిగా సెల్ ఫోన్ అంటే, ఉంది నా దగ్గర. ఇప్పుడు కూరగాయల కత్తి ఉంది, ఆ కత్తితో కూరగాయలే కోసుకోవాలి, మెడకాయ కోసుకోకూడదు. దాని స్తోత్రం. అర్థమైందా మీకు? ఫోన్లు ఉంటే మంచిగా వాడుకోండి, చెడుకు వాడమాకండి. ప్రార్థన చేయరు కొంతమంది. ఇది వచ్చిన కానుండి ఒకటే అది 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 అది. ఈ మధ్య ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, ఏలియా ఆత్మ పోయి ఎలకాత్మ వచ్చిందంట చాలామందికి. ఏ ఆత్మ? ఏలియా ఆత్మ పోయిందంట. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎలకాత్మ వచ్చిందంట. ఆయన భలే చెప్తున్నాడు. ఎట్టా ఏంది? పైనుండి ఇట్ట గీరిద్ది అంట, కింద నుండి ఇట్ట ఇట్ట అంటదంట ఎలుక. అట్టాగే ఫోన్ తీసుకుని ఏమంటున్నారు? ఎట్టా 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 ఎట్టా. ఏలి ఆత్మ పోయి చాలామందికి ఎలుక ఆత్మ వచ్చిందని నాకు నిజమే అనిపించింది. దేని స్తోత్రం. ప్రియని బిడ్డలారా, మన సమయాన్ని వృధా చేస్తుంది. వృధా చేయటం వల్ల మన కార్యాలు జరగట్లేదు. హల్లెలూయా. బలమైన ప్రార్థన దైవజనుడు చేయడమే కాదు, నా ప్రియని బిడ్డలారా, సంఘంలో కొద్దిగా కొంతమంది చేయటం కాదు, అందరూ ప్రార్థన చేయాలి. సంఘమే ప్రార్థనతో మండుతూ ఉండాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వాక్యములో దైవజనుడైన పేతురు గారిని జైల్లో వేసినప్పుడు సంఘమంతా ఏం చేసింది? సంఘమంతా పోతే పోయాళ్లే, ముసలోడు కొత్త పాస్టర్ ఎవరైనా వస్తాడులే, ఈ ముసలోడు పోతే పోయాళ్లే అని చెప్పి గురకలు తీస్తాను ఎదురపోయారా? ఏం చేశారంటే సంఘమంతా? పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి అత్యాసక్తితో బా అసలు ఆ మాట చూడండి. ఏ శక్తి అంట? అత్యాసక్తితో మా దైవజనుడు రావాలి, ఆయన బంధించిన ఆ బంధకాలు తెగిపోవాలి, ఆయనకు అడ్డుగా ఉన్న గేట్లు తెరవబడాలని చాలా ఆసక్తి కలిగి పట్టుదలతో వాళ్ళు ప్రార్థన చేస్తే నిజంగానే సంఖ్యలు తెగిపోయాయి, గేటులు తెరవబడ్డాయి. ఆ ప్రార్థన దైవజనుణ్ణి ఏం చేసిందంటే వాళ్ళున్న స్థలానికి రప్పించింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థనకి ఎంత బలం ఉంది. ఈ రోజున కొంతమంది ప్రార్థనలో మండిన వారు ఆరిపోతూ ఉన్నారు. అర్థమైంది? వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆరిపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళకి లేని భాగ్యం నీకు దొరికింది, వాళ్ళకి లేని కృప నీకు దొరికింది. నీ అనుభవాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ జీవితంలో ఏమై ఉండాలి? ప్రార్థన అయి ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. రేపు యేసయ్య ఎదుట నిలబడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి. యేసయ్య ఎదుట ఎంతమంది నిలబడాలనుకుంటున్నారు? ఎంతమంది? కొంతమందినా? చేతులు ఎత్తట్లా. అందరు నిలబడాలి, కొంతమంది. ప్రభు ఎదుట నిలబడాలంటే ఎలా ఉండాలి మీరు? ప్రభు ఎదుట నిలబడాలంటే ఈ ప్రార్థన లేని స్వామర్లు అందరు నిలబడతారు ఆయన ఎదుట. ప్రభు ఎదుట నిలబడాలంటే మంచి గోల్డ్ మ్యాన్ లాగా మెడలో గిళ్ళలో చైన్లు వేసుకొని, అర్థమైందా, చేతికి బ్యాస్ లైట్, మెడలో ఎంతలాగా వేస్తున్నారు కొంతమంది, గోల్డ్ మ్యాన్ అంట. ఇట్లాంటి బడుద్దాయిలు అందరు నిలబడతారా? లేకపోతే కిందకి మీదకి సింగారించుకున్న వాళ్ళు నిలబడతారా? లేకపోతే నీ ధనాన్ని చూసి, పదమును చూసి, ఘనతను చూసి దేవుడు ఇష్టపడి రా నా ముందు నిలబడి అంటాడా? ఆయన ఎదుట నిలబడాలంటే లోకాసువార్త 21వ అధ్యాయం 36వ వాక్యం చదవండి. లోకాసువార్త 21:36 వాక్యం చెప్తున్న మాట ఏంటి? మనుష్య కుమారుని ఎదుట కాబట్టి మీరు జరగబోయే వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక అక్కయ్య అంటది, నాకు డ్యూటీ ఉంది అన్నయ్య, ప్రార్థన చేయడానికి సమయం లేదు. ఒక అన్నయ్య అంటాడు, అయ్యో ప్రార్థన చేద్దామని కూర్చుంటున్నాను కానీ కుదరట్లేదండి అంటాడు. రేపు దేవుని ఎదుట నిన్ను నిలబెట్టేది, రేపు దేవుని ఎదుట నిన్ను స్థిరపరిచేది, రేపు దేవుని రాజ్యానికి నిన్ను సిద్ధపరిచేది ఏంటిది? వాక్యం చెప్తుంది, మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి మనకు శక్తి కావాలంట. శక్తి, ఒక పవర్ కావాలి. దేవుని స్తోత్రం కలుగున గాక. We want great power in our life every day. ప్రతిరోజు ఈ పవర్ అనేది మనం సంపాదించాలి. దేవుని స్తోత్రం కలుగున గాక. స్తోత్రం కలుగున గాక. నీ ఎదుట నిలబడే శక్తి నాకు కావాలి అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ మోకాళ్ళ మీద నిలబడాలి. అక్కడ ప్రభు ఎదుట నిలబడాలంటే ఇక్కడ మోకాళ్ళ మీద నిలబడాలి. మోకాళ్ళ మీద నిలబడి ఈ ప్రార్థన అనుభవాన్ని పెంచుకుంటూ ఉండాలి. నువ్వు మోకాళ్ళు ఉంచితే ప్రార్థన జీవితంలో నిన్ను చూసిన సాతానుడు గడగడగడ వణికిపోతాడు. ప్రార్థన పరుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అప్పుడే దీన్ని బిడ్డలారా, శిష్యులకు ప్రార్థన నేర్పించాడంట ఆయన. శిష్యులకు ప్రార్థన నేర్పించాడు కానీ ఇక వేరేదేమి నేర్పల. ఆ ప్రార్థనతో ప్రపంచాన్ని తల్లక్రిందులు చేశారు వాళ్ళు. భూలోకమును తల్లక్రిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారా? వారు ఎవరండి? సైంటిస్టులా? వారెవరు? విద్య లేని పామరులు, యేసుతో కూడా ఉన్నవారు, యేసయ్య చేసే ప్రార్థన చూసిన వారు, యేసయ్య ప్రార్థన నేర్చుకున్నవారు. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, ప్రార్థన ధూపము మీ ఇంట్లో వేయబడాలి. మీ ఇళ్ళలో ప్రార్థన ధూప వేదిక కట్టబడాలి. ప్రార్థన చేయకుండా సాతానుడు అడ్డుపడుతున్నాడు. దేనికి అడ్డురాడు? ప్రార్థనలో కూర్చున్నప్పుడే అన్ని రకాలైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు మన ప్రార్థన అనేది దేవుని ఎదుట నిలబడటానికి ఒక శక్తి కలిగిందిగా అది మార్చబడుతుంది. ప్రార్థన ఎలా చేయాలంటే, రెండవదిగా ఒకటి క్షమించి చేయాలి. రెండవది ప్రార్థనలో ఒక ఆసక్తి, పట్టుదల ఉండాలి మనకి. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యం. ప్రార్థనలో ఏముండాలి? ప్రార్థనలో పట్టుదల ఉండాలి. పట్టుదల ఉన్నప్పుడు అత్యాసక్తి, ఆసక్తితో కూడిన ప్రార్థనలో, అయ్యా ఇదిగో నన్ను దీవించు, అయ్యా నన్ను ఆశీర్వదించు. ఏలియా చేసిన ప్రార్థన అదే, యాకోబు చేసిన ప్రార్థన అదే, హన్నా చేసిన ప్రార్థన అదే, ఎస్తేరు చేసిన ప్రార్థన అదే, దానియేలు చేసిన ప్రార్థన అదే. ఆసక్తితో కూడిన ప్రార్థనలో బతిమాలుకోవటం ఉంటుంది. ప్రార్థనలో బతిమాలుకుంటారు, ప్రార్థనలో పట్టు విడవకు అడుగుతుంటారు దేవుణ్ణి. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం చెప్తుందండి, ప్రార్థనలో మనం ఉండకపోతే శోధనలు వస్తాయంట. వాక్యం ఏమని రాయబడింది తెలుసా? నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు ఏమై ఉండాలి? పట్టుదల ఉండాలి. నా ప్రియదేని బిడ్డలారా, ఇంట్లో భార్య ప్రార్థనలో బలహీనురాలు కావచ్చు, పిల్లలు బలహీనులు కావచ్చు, భర్తవైన నీకు ప్రార్థనలో పట్టుదల ఉండాలి. కుటుంబం మొత్తం మీదకి రాబోతున్న శోధనను గ్రహించిన యాకోబు రాత్రంతా యబ్బోకు రేవు దగ్గర మగసిరి గలవాడై ప్రార్థన చేశాడంట పట్టుదలతో. హోషేయ గ్రంథం 12:3 చదివితే, మగసిరి గలవాడై ప్రార్థనలో పోరాడి గెలిచాడు. దేవుని బతిమాలుకున్నాడు, కన్నీళ్ళు విడిచాడంట. ఈ రోజున ప్రార్థనలో పట్టుదల లేకపోతే, ప్రార్థనలో ఆసక్తి లేకపోతే, ప్రార్థనలో ఒక తీవ్రత లేకపోతే సాతానుడు వచ్చి ఏదో ఒక కీడు నీ ఇంట్లో చేసిపోతాడు. తెలుసా నీకు? ఏదో ఒక శోధన నీ ఇంటి మీదకి వచ్చి పడిద్ది. దేవుని బిడలారా, మీ ప్రార్థనయే మీ ఇంటికి కంచె, మీ ప్రార్థనయే మీ సంఘానికి కంచె, మీ ప్రార్థనయే మీ ఒంటికి
కంచె. ఆ ప్రార్థన విషయములో సాతానుడు అనేక మందిని మోసము చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. హోషేయ గ్రంథములో యాకోబు ఎట్ట చేశాడు? తల్లి గర్భములో తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై. ఏ గలవాడండి? మగసిరి గలవాడు. మేసాలు పెంచినోడు కదా మగసిరి, గడ్డాలు పెంచినోడు కదా మగసిరి గలవాడు, కండలు తిరిగిన వాడు కాదు మగసిరి గలవాడు, అందంగా తయారైన వాడు కదా మగసిరి గలవాడు. అకార్డింగ్ టు బైబిల్, అకార్డింగ్ టు స్క్రిప్చర్ ఆఫ్ గాడ్, దేవుని లేఖనాల ప్రకారం నా ప్రియదిన బిడ్డలారా, ఎవరండి మగసిరి గలవాడంటే పోరాడి గెలవాలి. పోరాడి గెలిచాడు గనక మగసిరి అని పరిశుద్ధాత్మ దేవుడు అతని గురించి రాయించాడు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఈ మధ్య ఎప్పుడో నిన్న మొన్న అట్టుకుంది 2-3 రోజుల క్రిందట జెమీమా అనే ఒక ఎవాంజలిస్ట్ కుమార్తె నా ప్రియదిన బిడ్డలారా మన దేశం పక్షాన ఆస్ట్రేలియా మీద ఆడి ప్రపంచ కప్పు గెలిచింది. దేవుని స్తోత్రం. ఆమె బయటకు వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈ గెలుపుకు కారణం నేను కాదు, ఎవరో నా యేసయ్య. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను బయలుదేరేటప్పుడు ప్రార్థన చేశాను, ఆడేటప్పుడు ప్రార్థన చేస్తున్నాను, అలాగే ఇప్పుడు కూడా నేను ప్రార్థనాపూర్వకంగానే ఉన్నాను. ఈ గెలుపు నాకు ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. నిజంగా నా ప్రియమైన బిడ్డలారా, కొన్ని గెలుపులకు కారణం మన శక్తియుక్తులు కాదు, ప్రార్థనయే. యాకోబు శక్తియుక్తులతో అన్న జ్యేష్ఠ భాగాన్ని కొట్టివేశాడు, అన్న ఆశీర్వాదాలని దీవెనలు కొట్టేశాడు. గొప్పడయ్యాడా? అవ్వలేదు. కానీ దేవుని సన్నిధిలో ఒక్క రాత్రి ప్రార్థన చేశాడు. ఈ రోజున రోగాలతో ఉన్న నీవు ఈ రాత్రి ప్రార్థన చేయి, అప్పులతో ఉన్న నీవు ఈ రాత్రి ప్రార్థన చేయి, సమస్యలతో ఉన్న నీవు ఈ రాత్రి ప్రార్థన చేయి, ఇబ్బందులతో ఉన్న నీవు ప్రార్థన చేయి. సాతాను మోసములో ఉండి పరిగెత్తమాకండి బయటికి. నీ సన్నిధికి వచ్చాను, అయ్యా ఇదిగో నా జీవితం ఎలా ఉంది, నువ్వు ఏదైనా చేయగలవు, ఏదైనా నీకు సాధ్యమే అని పరిపూర్ణంగా దేవుడి మీద ఆనుకోండి. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచెను. అతడు దూతతో పోరాడి జయం పొందెను. అతడు కన్నీరు విడిచి అతని ఆగండి. ప్రార్థనలో ఒకటి క్షమించాలి, రెండోది ఆసక్తిగా ప్రార్థన చేయాలి, మూడోది పట్టుదలతో ప్రార్థన చేయాలి, నాలుగోది ఏంటంట కన్నీళ్లు విడచి. ఏం విడిచండి? కన్నీళ్ళు విడవాలి. కొంతమంది అస్సలకి దాన్ని ఏమంటారంటే బండలాగా మారిపోతాయి వాళ్ళ హృదయాలు. దేని స్తోత్రం కలుగునుగాక. బండలాగా మారిపోతాయి, కన్నీళ్ళు రావు. అంటే అర్థం ఏంటి? మెత్తని హృదయం లేదు, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అంటాడు కీర్తనాకారుడు. విరిగి నలిగిన బలి. శోధన వస్తే ఏడుస్తావుగా, బాధలు వస్తే ఏడుస్తావుగా, నష్టం వస్తే ఏడుస్తావుగా. ఆ ఏడిపేది ఇప్పుడు ఏడు, అవి రాకముందే ఏడు. అర్థమైందా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభమే ఉంది. ముందే ప్రార్థన చేయి. వాక్యములో దేవుడు అంటాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయి. వాచ్ అండ్ ప్రే, ఎంటర్ నాట్ ఇంటో టెంప్టేషన్. శోధనలో పడిపోకుండా నిమిత్తం మెలకువ కలిగి వాచ్ అండ్ ప్రే. మెలకువ ప్రతిరోజు చేసే ఒక క్రమబద్ధమైన ప్రార్థన మెలకువ అది. ఈరోజు అలసిపోయాలే, దేవుడు తెలుసుగా నా గురించి. ఆ రోజే సాతానుడు వచ్చి ఒక బాంబు వేసి పోతాడు ఇంట్లో. చాలా స్తోత్రం. అలసిపోయానయ్యా నా ప్రియమైన బిడ్డలారా, ఏదో ఒక రీతిగా నీకు ఆ పరిస్థితిని బట్టి ప్రార్థన చెయ్యి, ప్రార్థన మాత్రం మానుకోవద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం భోజనం చేస్తాం, అన్నీ బాగుంటే మనం ఎట్లా కూర్చోవాలో అట్లా కూర్చొని ఏది తినాలో ఆ టైప్లో తిని ఏది తెచ్చుకోవాలో అది తెచ్చుకొని తింటాం. ఆరోగ్యం పాడైపోయినా కూడా తినాలి. తెలుసా మీకు? మంచంలో పడుకోనైనా హల్లెలూయా తినక తప్పిద్దా? ఏదో ఒక విధంగా నోట్లో పోవాలిగా. అలాగే నువ్వు రోగంతో ఉన్నా సరే, ఏదో ఒక విధంగా నువ్వు ఆహారం ఎలా తింటున్నావో, నువ్వు రోగంతో ఉన్నా సరే ఏదో ఒక విధంగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. అన్నీ బాగుంటే మోకాళ్ళంచు, అన్నీ బాగుంటే చేతులెత్తు, అన్నీ బాగుంటే కన్నీలుడు, అన్నీ బాగుంటే పట్టుదలతో వచ్చేయి. అయ్యా కూర్చోలేనంట మంచం మీద పడుకోనైనా చెయ్యి, ఇబ్బంది లేదు. హల్లెలూయా.
కానీ ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకనే మన జీవితంలో ఇక్కడ చూడండి, అన్ని వస్తువుల కంటే ధూపవేదిక ఏంటంట? ధూపవేదిక ఏంటంట? ఎత్తైందై ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో ఇప్పుడు ఆ గుడారం మనమే. మన జీవితంలో కూడా అన్నిటికంటే ఉన్నతమైనది ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన చేసుకోకుండా ఇక ఏదేదో ఉన్నవన్నీ వేస్ట్. అప్పుడే దేని బిడ్డలారా, ప్రార్థనకి మనం ప్రాముఖ్యతనివ్వాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేశాడంట. ఎడ చేశాడు చూడండి, యాకోబు పత్రిక 5:17. ఏలియా ప్రార్థన చేశాడంట. ఇప్పుడు యాకోబు ఒకటి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు, బతిమాలుకొని ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ ఏలియా అట చేశాడు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ప్రార్థన చేసేటప్పుడు అయ్యా 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 ఆసక్తిగా. అర్థమైందా? గంటకో మాట స్తోత్రం స్తోత్రం. కొంతమంది ప్రార్థనలు ఎట్లుంటాయి అర్థమైందా? గురకలు తెస్తూ ఉంటారు. అబ్బో పాస్టర్ గారు మోకాలోంచి ఎత్తాడు. ఒకసారి ఏం జరిగిందంటే, కాళ్ళు చేతులు పడిపోయి కామెర్లు అయ్యి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి ఒక సాయిబుని మన చర్చికి తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళ భార్య, మన సంఘ విశ్వాసి, అలాగే వాళ్ళ తమ్ముడు, ఆ బాగలేని వ్యక్తి తమ్ముడు, ఇంచుమించు 4-5 లక్షలు ఖర్చు పెట్టి అతనికి తగ్గల. హల్లెలూయా చెప్పండి. 4-5 లక్షలు ఖర్చు పెట్టినా తగ్గలేదు. వాళ్ళ కమ్యూనిటీలో ఎవరు వాళ్ళని ఆదరించాల. మొత్తానికి ఎవరో మన విశ్వాసి పనికి వెళ్తే, చేలలో పనికి వెళ్తే మధ్యాహ్నం వేళలో అందరూ భోజనం చేస్తున్నారు. ఆమె ఏడుస్తూ ఉందంట. ఏమైందమ్మా ఏందనంటే, ఇది పరిస్థితి అని ఆమె బాధ అంతా చెప్పుకుంటే, ఎందుకమ్మా ఎందుకు? మా అన్నయ్య ఉన్నాడు దైవజనుడు, ఆయన ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగాయి. ఈ రాత్రి పోదాం వస్తారంటే మా కొంచెం విశ్వాసం కలిగి వచ్చింది. వచ్చిన తర్వాత నేనేం చేశాను, నాకు ఒక పిచ్చి అలవాటు. ఎవడు వచ్చినా ముందే వంచాలి చెప్పండి. కొంతమందికి భయం నేను మోకాలని చెప్తానని. దేవుని స్తోత్రం. ఆ పాత మందిరంలో ఏం చేశానంటే, సాపేయండి అని చెప్పా, వేశారు. మోకాలు ఉంచండి. ఆయన కుర్చీలో కూర్చోబెట్టి అన్నీ పడిపోయినాయి కదా, కాలు చేతులు పడిపోయినాయి. హల్లెలూయా. నేను మోకాలు ఉంచా. ఈ లోపల తమ్ముడిని కూడా మోకాలు ఉంచి ఇచ్చాం. తర్వాత వచ్చిన ఉంచింది. అప్పుడు ఆ సమయంలో నా దగ్గర ఉన్న సేవకులు ఉంచారు. 2 గంటలు మానకుండా ప్రార్థన చేశాం. 2 గంటలు దాటిన తర్వాత లేచి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. అప్పుడే చక్కగా చర్చిలో సాంబారు ఉండి ఉన్నారు. ఏంటంట సాంబారు ఉండాలి. నాకు పోయేవాడి ఇక లాస్ట్ స్టేజ్ అనమాట. అతనిది ఇక చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. 2 గంటల ప్రార్థన అయిన తర్వాత నేను అన్నాను అతనికి, అన్నం పెట్టండి అంటే సాంబార్ అన్నం పెట్టారు. తిన్నాడు. అంతా బాగానే ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత అంతా హుషారు, బాగానే ఉంది. ఆ కార్యం జరిగిన తర్వాత వాళ్ళ తమ్ముని 2వ వారం చర్చికి రండి బామ్మ, ఆ పాస్టర్ గారు అన్ని గంటలు వచ్చి ఇచ్చాడు మోకాల్లో, నేను రానయ్యా అంటున్నాడంట. హల్లెలూయా. వాళ్ళ తమ్ముడు అమ్మో 2 గంటలు చేపు ఉంచాడు మోకాళ్ళు, నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అది ఇది అని. అట్ట మోకాళ్ళు ఉంచితేనేగా చచ్చిపోయేవాడు బ్రతికింది. ఎవరో మన జానన్న ఉన్నాడా? అదే చెప్పండి గట్టిగా. ఏందయ్యా వెళ్ళిపోతున్నావా స్వర్గంలోకి? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మన జానన్న తెలుసుగా, తెలీదా? ఆయన అట్ట బ్రతికినోడే ప్రార్థన చేస్తే. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు మోకాలు ఉంచడం కష్టమే, కానీ ఈ కష్టాన్ని చూడకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. తల్లి గర్భం ధరించింది, అమ్మో అయ్యో 9 మాసాలు మోసి సరిగ్గా తినక సరిగ్గా నిద్రపోక ఎన్నో బాధలు పడిద్ది. కన్న తర్వాత బిడ్డను చూసుకుని ఆ బాధ అంతా మర్చిపోద్ది. అవునా కదా? అదే రీతిగా కార్యం జరిగింది కదా, దాన్ని బట్టి సంతోషపడాలి. తర్వాత చెప్పాడు అంటలే, నేను కొత్తని కదా మోకాలు వచ్చి చాలా మోకాలంతా బగిలిపోయింది, అమ్మో అది ఇది అని తర్వాత మళ్ళీ వచ్చాడు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, అక్కడ ఎంత కష్టం జరిగిందో ఆ తర్వాత అంత మేలు జరిగింది. ఈ రోజున ప్రార్థనలో నువ్వు పట్టుదలతో అడగాలి, ప్రార్థనలో కన్నీళ్ళు విడిచి అడగాలి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షమా ఆగిపో అంటే ఆగిపోయిందా లేదా? మన వంటి స్వభావం కలిగిన మనుషుడు అంటే అర్థం ఏంటి? నీకు అతనికి ఏ తేడా లేదు. అతను చేస్తే కార్యం జరిగినప్పుడు నువ్వు చేస్తే ఎందుకు జరగదు?
అదే కదా క్వశ్చన్ అక్కడ. నిద్రపోదా గురకలు తీసి ప్రార్థన చేస్తే జరిగిద్దా? చేతులు పైకెత్తి ఇక్కడికి వెళ్ళి చెప్పాలి. ఇదిగో నేను 2-3 గంటల దాకా మీరమ్మా ప్రార్థనలో కూర్చుంటాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా దగ్గరికి రాబోదు, ఏ పని నాకు చెప్పొద్దని ఫోన్ ఇస్త్రీ పడేసి మోకాలంచి ప్రార్థన చేస్తే అప్పుడు అద్భుతాలు. చెప్పండి అయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అమ్మా ఇలా తాళమంది తీసిరమ్మా, స్తోత్రం స్తోత్రం. అదిగో పాలలో వచ్చారంట, గిన్నె పోపించుకోమ్మా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదమ్మా ఇదమ్మా. ఇన్ని రకాల మైండ్ పెట్టుకుంటే కార్యాలు జరుగుతాయా? మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే వర్షం పడకూడదంటే పడలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 చదివితే యేసయ్య చెప్తున్నాడు ఒక ప్రార్థన గురించి. హల్లెలూయా. ఆయన మనకి మాదిరి ప్రార్థనలో. మన తండ్రి, మన గురువు, మన బోధకుడు, మన ప్రభు, మన రక్షకుడైన యేసయ్య ఎలా ప్రార్థన చేశాడో మనకు మాదిరి ఉంచిపోయాడు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను. ఎట చేశాడండి? మహారోదనతోను, కన్నీళ్లతోను. ఎట చేశాడు? మహారోదనతో అంటే అయ్యో ఎంత రోదన. ఈ మధ్య ఒక ఏరియాలో నా ప్రియమైన బిడ్డలారా, ఇంట్లో ఉన్న కొంతమంది చచ్చిపోయారు. పాపం చచ్చిపోవటం వల్ల ఆ ఇంటి ఒక వ్యక్తి బ్రతికాడు. అతను రోడ్డు మీదకి వచ్చి పాపం జుట్టు అంతా బీక్కుంటూ అయ్యో అయ్యో నా కుటుంబం అంతా పోయింది అని అసలుకి ఎంత వేదనతో ఏడుస్తున్నాడు. ఆ సన్నివేశాన్ని చూసిన అందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. ఎందుకనంటే అందరం పోగొట్టుకున్నాడు. భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు అందరూ పోయారు ఒకే రోజు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ బలమైన ప్రార్థన ఎలా ఉంటే రోదనతో కూడిన ప్రార్థన. ఇందాక జమీమా ఏమని చెప్పిందో తెలుసా? ఆ పాట పాడింది, ఇంగ్లీష్లో పాడింది పాట. రాత్రి విడిచిన కన్నీళ్ళు ఇంగ్లీష్లో ఉంటుంది, నైట్. మీకు ఇంగ్లీషు కొంతమందికి వచ్చు, రాకపోవచ్చు. రాత్రి ఇడిచిన కన్నీళ్ళకి హృదయాన్ని దేవుడు నాకు సంతోషము ఇస్తాడని బైబిల్లో ఉంది. హల్లెలూయా. రాత్రి విడిచిన కన్నీళ్ళకి ఉదయాన్నే దేవుడు ఏమిస్తున్నాడు? సంతోషం ఇస్తున్నాడు. ఆ సహోదరి చెప్తూ ఉంది. అర్థమైందా? చాలా అద్భుతంగా అసలు నిజంగా యేసయ్య ఈ కార్యము చేశాడని ఇంత పబ్లిక్గా ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ వినటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అండి. చాలామంది కార్యాలు పొందుతారు కానీ సాక్ష్యాలు చెప్పరు. దాని స్తోత్రం కలుగును గాక. వాళ్ళ నాన్నగారు ఎవాంజలిస్టు, అంటే బాంబేలో సువార్థికుడు అనమాట. ఆయన సువార్త చెప్తూ ఉంటాడు అక్కడ. ఆయన కూతురు 4 గంటల నుండే ఆమెకి క్రికెట్ పిచ్చి అంట బాగా. 4 గంటల వయసు నుండే క్రికెట్ మీద చాలా ఆసక్తి కనపరిచేది. ఆ ఆసక్తి ప్రకారం ఆ తండ్రి కూడా సరేనమ్మా నీ ఇష్ట ప్రకారం నేర్చుకో అని చెప్పాడు. కానీ ఈరోజు దేవుడు గొప్ప కార్యం చేశాడంటే ఆమె చెప్తుంది, నేను కాదు గెలిచింది, నా యేసయ్య గెలిపించాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. వరుసగా ఆస్ట్రేలియా మీద ఆడి ఎవడ గెలవాల ఇంతవరకు. వరుస కప్పులు ఆస్ట్రేలియా వాళ్ళకి, ఎందుకంటే క్రికెట్లో అంత నైపుణ్యత ఉంది వాళ్ళకి. 6-7 సార్లు ప్రపంచ కప్పు గెలుచుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా ఒక్క దెబ్బగా నేల గరిపించింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున దేశం మొత్తం గర్వించదగ్గ ఒక గొప్ప అద్భుత కార్యం అది. ఎందుకంటే మన దేశానికి ఒక కప్పు వచ్చిందంటే మనకి గర్వకారణమే కదా. హల్లెలూయా. ఆమె ఇట్ట సాక్ష్యం చెప్తుంటే మరి కొంతమంది బడుద్దాయిలు అర్థం కాక ఆమె మత ప్రచారం చేస్తుంది అంటున్నారు. మత ప్రచారం ఏంటి? గాడిదే. ఏదైనా జరిగితే నీ దేవుడి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నావు. ఆమె నమ్మిన దేవుడి గురించి ఆమె గొప్పగా చెప్పుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్లాంటి అడ్డగాడిదలు, నిలువుగాడిదలు అని ఎందుకంటారంటే ఇలా బుద్ధి జ్ఞానం లేదు. దేవుడు చేసిన కార్యాన్ని చెబుతుంది. నీకేంటి అంత ఒళ్ళు మంట? నీకేంటి అంత కడుపు మంట? హల్లెలూయా. ఏంటి ఆ మంట? యేసయ్య చేశాడు. ఆమె ప్రార్థన చేసింది, దేవుడే ఆమె కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే కొంతమందికి ఇది ఒక వ్యసనం, సాక్ష్యాలు చెప్తుంటే. హల్లెలూయా. వాటిని మళ్ళీ వక్రీకరణ చేసి అబ్బో ఈ సాక్ష్యం అంట, ఆ సాక్ష్యం అంట. కొంతమంది అక్కడక్కడ సాక్ష్యాలు చెప్తున్నాయి. చాలా దాన్ని ఏమంటారంటే అసాసినేట్ చేస్తుంటారు, అంటే వాటిని తప్పుగా చిత్రీకరించటం. హల్లెలూయా.
అప్పుడే దాని బిడ్డలారా సాక్షిగా నిలబెడతాడు ఆయన కార్యాలు చేసి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఏలియా మనవంటి స్వభావం కలిగిన వాడు. అలాగే యేసయ్య కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శరీరధారిగా ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ. మనం ఇళ్లలో ఎక్కడో ప్రార్థన చేస్తాం, ఎవరికి కనపడవు మన కన్నీళ్ళు. మనం ప్రార్థన చేసేది ఎవరు వినరు, కానీ మనం రహస్యంగా చేసే ప్రార్థనకి హల్లెలూయా. మన పాటలలో ఒక నూతన సంవత్సరంలో పాటలో నేను ఒక పదం పెట్టాను, మీకు గుర్తుందో లేదో. చాటుగా విడచిన కన్నీటి దీటుగా మహిమలు. అంటే చాటున విడిచిన కన్నీళ్ళకి ఏంటా దీటుగా, అదేనా, దీటుగా మహిమలు చూపావయ్యా. అప్పుడే దేని బిడ్డలారా, చాటున ఎక్కడో ఏడుస్తావు కన్నీళ్ళు, పబ్లిక్లో చెబుతావు దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసేటప్పుడు మనము అప్పుడే దేని బిడ్డలారా పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు మనము ఈ మోకాలు ఉంచాలి, కన్నీళ్ళు విడవాలి, ఆసక్తితో చేయాలి, పట్టుదలతో చేయాలి, రోదనతో చేయాలి. మీ కాలు నొప్పులు వచ్చినా కాలు నొప్పులు రాకపోయినా ఆ ప్రార్థన నేర్చుకోండి. విక్టోరియా మహారాణి, ఆ పేరు ఎంతమంది అన్నారు చేతులు ఎత్తండి. విక్టోరియా మహారాణి, నా ప్రియదేని బిడ్డలారా, ఆమె రాజ్య పరిపాలనలోకి వచ్చే ముందు ఆమె ఇంకా అప్పటికి రాలేదు. ఆమెకి 16వ ఏట తండ్రి చనిపోయాడనే వార్త విన్నది. మీ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న ఎవరో రాజు. ఇప్పుడు ఏమో 16వ ఏట చిన్న బాలిక, 16 ఏట అంటే టీనేజ్ వయసు. అప్పుడే దేని బిడ్డలారా, మీ నాన్న చచ్చిపోయాడు, నెక్స్ట్ రాజ్యాన్ని పరిపాలించాల్సింది నువ్వేననగానే వెంటనే తన గదిలోకి వెళ్ళి మోకాల్లోంచి ప్రార్థన చేసుకుంటుందంట. ప్రభా, దేశ భారం నా మీద పెడుతున్నావు, నీ చిత్తమైతే కానీ ప్రభా నా తండ్రిని నీ సన్నిధికి చేర్చుకున్నావు తండ్రి, ఈ ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇయ్యా అని మోకాల్లోంచి ప్రార్థన చేస్తే తన తండ్రి పరిపాలించింది ప్రపంచ దేశాలకు అంత పెద్దగా తెలియదు, కానీ ఏమో పరిపాలన చేసిన ఈ ఘన చరిత్ర ప్రపంచ దేశాల మొత్తం వ్యాపించింది. దేవుని స్తోత్రం కలుగునగాక. విక్టోరియా మహారాణి అంటే తెలియని వాళ్ళు లేరు, కొంతమంది తప్ప. అంత ఘనమైన పరిపాలన, అంత ఘనమైన విధానంలో ఆమె ప్రార్థన చేసింది. ఆమె ఒకరోజు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, సాధారణమైనటువంటి మందిరాలు ఉంటాయి కదా, ఆమె అంత రేంజ్లో ఉన్నాము వచ్చి ఒక చోట కొంచెం బట్టలు మాసిపోయినటువంటి విశ్వాసం వచ్చి కూర్చుంటే ఆ ప్రక్క నుండి మోకాల నుంచి ప్రార్థన చేస్తుందంట. వెంటనే ఎవడేం చేసిందంటే, ఎవరో ఈ మురికి డ్రెస్ కాదు, సాధారణమైన డ్రెస్ వేసుకుని వచ్చిన ఆవిడ, అమ్మో మహారాణి గారు కూర్చుంది అక్కడ అని చెప్పి చిన్నగా లేచిపోయి వేరే చోట కూర్చుందంట. ఏం గోళ్ళు లేచిపోయి మళ్ళీ ఆంకాడ కూర్చుందంట. దగ్గరికి పోయి అడిగిందంట, నేను నీ దగ్గరికి వచ్చి కూర్చుంటేనే ఎందుకు లేచిపోయావంటే, అమ్మ మీరు ఎక్కడ మహారాణి, మీ స్థాయి ఏంటి మా స్థాయి ఏంటి, మీరు ఎక్కడ అంటే ఆమెన్నదంట, నీ దృష్టిలో నేను రాణిని కావచ్చు, బయట మందిరం బయటది, మందిరములో అందరము సమానమే. చప్పట్ల కొట్టడ గట్టిగా హల్లెలూయా. నీకైనా నాకైనా అందరికి రాజు ఎవరో? యేసుక్రీస్తు వారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. నా ప్రియదేని బిడ్డలారా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. ఇది పరిస్థితి. రేపు నేను పరలోకం వస్తా, అక్కడ కూడా నన్ను చూసి వెళ్ళిపోతావా అని అడిగిందంట. రేపు పరలోకం వస్తాను, అక్కడ కూడా నన్ను రాణిగానే చూస్తావా? ఏం పర్వాలేదు, పక్కనే ఉండని చెప్పి ఆదరించి, ఇక్కడ నేను ఒక సాధారణమైన మనిషిలాగా వచ్చా, సాధారణమైన భక్తురాల్లాగా వచ్చాను, సాధారణమైనటువంటి ఒక విశ్వాసిగా వచ్చాను. నన్ను మహారాణిగా మీరు ఎవరు ఇక్కడ ఎంచడానికి వీలు లేదు. ఎంతో తగ్గింపు కలిగిన మహారాణి ఆ విక్టోరియా మహారాణి. తండ్రి చనిపోవడంతో మోకాల్లోంచి ప్రార్థన చేసినప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోయారు. సహజంగా తండ్రి చచ్చిపోతే ఏడుస్తారు, కానీ ఆ వెంటనే మోకాలు ఉంచింది. అయ్యా, ఎంత బాధ్యతను నేను ఎలా 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 నెరవేర్చాలని. దాని స్తోత్రం కలుగునగాక. సొలొమోను కూడా రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 54, 55 వాక్యాలు చదివితే, సొలొమోను కూడా నా ప్రియమైన బిడ్డలారా
తన జీవితమంతా అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాడంటే తను కోరుకున్న దానికంటే దేవుడు అధికమైన ఘనత, అధికమైన స్థానం అతనికి ఇచ్చాడంటే దానికి గల కారణం ఏంటి తెలుసా? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 54, 55 వాక్యం చదవండి. 54, 55. సొలొమోను ఆ. ఇలాగూ ప్రార్థన చేయుటయు ఆ. విన్నపము చేయుటయు ముగించి ఆ. ఆకాశము తట్టు తన చేతులను చాపి ఆకాశము తట్టు తన చేతులు చాపి, యెహోవా బలిపీఠము ఎదుట మోకాలుట మాని చూడండి, ఎక్కడ మోకాళ్ళు మాని అంటే అప్పుడు దాకా ఏం చేశాడు? మోకాళ్ళలోంచి ప్రార్థన చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా ప్రియదని బిడ్డారా, సొలొమోనుకి ముందు కానీ సొలొమోను తర్వాత కానీ అంతటి జ్ఞానం గలవాడు ఎవరైనా వచ్చారా? చాలామంది ఐన్స్టీన్ అంటారు. ఐన్స్టీన్ లాంటి వాళ్ళు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఎంతోమంది అతనికి వేసిన ప్రశ్నలకి ఒక్కడు కూడా సమాధానం చెప్పలేకపోయాడు. అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు సొలొమోనుకి. ప్రపంచ మేధావులు అనబడుతున్నటువంటి ఎంతోమంది ఆయన ముందు మోకరిల్లారు. ఎందుకనో తెలుసా? శాభాదేశపు రాణి అంటే మామూలు జ్ఞానం కలిగిన వ్యక్తి కాదామా. అనేక మంది సొలొమోను జ్ఞానమును గురించి చెప్తుంటే అబ్బా అంత జ్ఞానం గలవాడా అని ఆమె కొన్ని ప్రశ్నలు వేయటానికి, నా ప్రియదేని బిడ్డలారా, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అతని దగ్గర ఉన్న పరివారం కానీ అతను చెబుతున్న ఆ బోధ కానీ అతనికి వేసిన ప్రశ్నలకి అతను దాని ఏమంటారు చెప్పే సమాధానాలు కానీ గమనించి ఆమె ఆశ్చర్యపోయింది. ఇంత జ్ఞానం ఎవరికి లేదని. దేవుని స్తోత్రం. సొలొమోనుకి అంత జ్ఞానం ఎలా వచ్చిందంటే మోకాళ్ళ ప్రార్థన. ఏ ప్రార్థన అండి? మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు నా ప్రియదేని బిడ్డలారా, నీకు మోకాళ్ళ ప్రార్థన కావాలి. ఏ ప్రార్థన కావాలి? మోకాళ్ళ ప్రార్థన కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మోకాళ్ళ ప్రార్థన చేసిన సొలొమోను జ్ఞాని అయ్యాడు. మోకాళ్ళు ప్రార్థన చేసిన సొలొమోను కాలంలో, సౌలు కాలంలో యుద్ధాలు జరిగాయి, దావీదు కాలంలో యుద్ధాలు జరిగాయి. సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదంట. ఎందుకని? ప్రార్థన వలన దేశం మొత్తం కూడా నెమ్మదిగా చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ప్రశాంతత కలుగు చేసిద్ది. ప్రార్థన సమాధానం కలుగు చేసిద్ది. ప్రార్థన యుద్ధములను ఆపిద్ది. ప్రార్థన ఎన్నెన్నో రకాలైనటువంటి చిక్కుముడులను ఇప్పేస్తుంది. అలాంటి ప్రార్థనా పరుడు ఎవరో? సొలొమోను. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. మన యేసు ప్రభువారు కూడా భూమి మీద ఉన్న కాలంలో ఆయన మోకాళ్ళలోంచి ప్రార్థన చేశాడని వాక్యం చెప్తుంది. చివరి మాట చదవండి. లూకాసు సువార్త 22:41-43. యేసు మోకరించి ప్రార్థించాడని ఈ వాక్యంలో రాయబడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేయాలి, ప్రార్థనలో బలపడాలి, ప్రార్థనలో మండుతూ ఉండాలి, ప్రార్థనలో రగులుతూ ఉండాలి. హల్లెలూయా. 22:41-43 చదివితే, రాతి వేత దూరం వెళ్ళి ఏమునంట మోకాళ్ళుని చాలండి. యేసయ్య కూడా మోకాళ్ళ నుంచి ప్రార్థించాడు కనుకనే కదా నా ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభువారితో చనిపోయిన శిష్యులు దొంగలు ఉన్నారు ఇద్దరు. యేసయ్యని ఇలా సిలువేశారు కదా, కుడి ప్రక్కన ఒకరిని ఎడం ప్రక్కన ఒకరిని దొంగలు నిలబెడితే సహజంగా సిలువేయబడిన తర్వాత కొన్ని గంటలు చచ్చిపోకపోతే మోకాళ్ళు ఎర్రగొట్టి, కాళ్ళు చేతులు ఎర్రగొట్టి చంపేస్తారు. అయితే యేసు వారు చంపకముందే ఆయన ప్రాణాన్ని దేవునికి ఆత్మను అప్పగించేశాడు. కానీ అక్కడ ఇరుప్రక్కల్లో ఉన్న దొంగల యొక్క మోకాలని ఎరగొట్టారని చరిత్ర చెప్తుంది. యేసయ్య మోకాల్ని ఎందుకు ఎరగొట్టలేదో తెలుసా? అవి ప్రతిష్ఠించబడ్డవి. అయ్యే మోకాళ్ళండి? ప్రార్థనలో ప్రతిష్ఠించబడ్డ మోకాళ్ళు అవి. రోమా సైనికులు ఎవరు ముట్టుకోలేకపోయారు దాన్ని. నా ప్రియదేని బిడ్డలారా, ఈరోజున ఈ మోకాల ప్రార్థన మీకు కావాలి. ఆంధ్రప్రదేశ్ అలాగే ఇంచుమించు 16,000 సంఘాలు కట్టాడు ఒక దైవజనుడు.
ఎన్ని వేలు సంఘాలు చెప్పండి? 16,000 సంఘాలు కట్టిన చరిత్ర ఈ ఇండియాలో ఆయనకు ఒక్కడికే దక్కింది. ఎక్కడో పంజాబ్ నుండి వచ్చాడు ఆయన, పంజాబ్ నుండి. నా ప్రియమైన బిడ్డలారా, హైదరాబాద్ వచ్చి గోల్కొండ సౌరాష్ట్ర దగ్గర ఒక చెత్త డంపింగ్ యార్డ్లో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసి, అయ్యా ఇక్కడ మందిరం కట్టమన్నావని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి అక్కడ సేవ ప్రారంభించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 16,000 సంఘాలు కట్టాడు ఆయన చనిపోయే నాటికి. దేవుని స్తోత్రం. ఆయన రూములోకి వెళ్తే ఒక రాయి ఉంటుందంట, రాయి పచ్చడి రుబ్బినటువంటి రాళ్ళు కొన్ని అరిగిపోతాయి. కానీ ఆయన మోకాల మీద ఉండి ఉండి రాయి ఏమైపోయింది? అచ్చులు పడ్డాయంట. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఇన్ని ఘనకార్యాలు ఎలా జరుగుతున్నాయి అయ్యా అంటే రూమ్లోకి వెళ్ళి చూపిస్తాడంట, ఇదిగో ఇక్కడ మోకాలు ఉంచితే. ఆమేన్. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన జీవితం కలిగిన దైవజనులు ఈ రోజున మన దేశానికి చాలా అవసరమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున ఈ భారతదేశంలో ఎంతమంది ప్రభువుని నమ్మారంటే, ఇప్పుడున్న సేవకులకు ఉన్నంత జ్ఞానం వాళ్ళకి లేదు. అప్పుడు ఇంత చదువులు కూడా అప్పుడు వాళ్ళకే లేవు, ఇంత నాలెడ్జీ లేదు. కానీ వాళ్ళకున్న జ్ఞానం ఏంటంటే దైవ ప్రార్థన చేయటం. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎందరో మహామహాగణులు ఈ రోజున చాలా గొప్ప సేవకులని పిలువబడుతున్నారు. కానీ కొంతమంది ఆ దైవజనులకున్న ప్రార్థనలు ఈరోజు వీళ్ళకున్నాయా? లేవు. చదువు లేని విద్య లేని పామర్లను దేవుడు ఆడుకున్నాడు. ఎంతోమంది దైవజనులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున అన్యులు మారారంటే, ఆ రోజున వాళ్ళు చెప్పిన వాక్యం ద్వారా మారిన వాళ్ళు కొద్దిమంది అయితే, వారి ద్వారా జరిగిన కార్యాలను బట్టి మారిన వాళ్ళు అనేక మంది. దాని స్తోత్రం కలుగునగాక. ఎందుకనంటే ప్రార్థనా వీరులను దేవుడు వాడుకుంటాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్తారు. నేను భద్రాచలం అవతల చరల అనే ప్రాంతం వెళ్ళాను. అక్కడి నుండి ఇంకొక ప్రాంతానికి నన్ను మీటింగ్కి, వాక్యానికి ఒక పాస్టర్ గారు తీసుకెళ్ళాడు. ఒక చిన్న పాక అన్నమాట. ఆ పాకాల వాక్యం చెప్పడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడు, అయ్యా ఈ సేవ అంతా ప్రారంభించింది మా నాన్న అదిగో ఆయన ముసలాయన అయిపోయాడు. ఇది పరిస్థితి. ఆయన ఒక అన్యుడు, ఒక మాంత్రికుడు ఏరియాలో ఒకప్పుడు ప్రభువుని నమ్మి, నిజమైన దేవుడు ఏనేనని ప్రభువుని నమ్మాడు. ఒక్క అక్షరం ఒక్క తెలియదు ఆయనకి, బైబిల్లో ఏం తెలియదు, కానీ బైబిల్ చదువుతాడు ఇప్పుడైతే. అలాంటి విధానంలో ఎంతోమందిని ఇక్కడ మార్చాడు, ఎంతోమందిని రక్షించాడు, ఎంతోమంది దైవ సేవకులు అయ్యారు. దీని అంతటా గల కారణం ఏంటంటే ఆయన ప్రార్థన. ఒకరోజు చచ్చిపోయినటువంటి ఒక శవాన్ని తీసుకొచ్చారు చర్చిలోకి. నేను చిన్న పిల్లవాడిని అంటున్నాడు ఆ పాస్టర్ గారు. తీసుకొస్తే ఆయనకి సరిగా స్తోత్రం అనే పదం కూడా రాదండి ఆయనకి, ఆ పెద్ద ఆయనకి. సోదరీయం అంటాడు. దేని స్తోత్రం ఏమంటాడు? సోదరీయం అంటుంటాడు. నేను ఆశ్చర్యపోయా. కానీ ఆయనకి చదువు లేదు, పెద్ద వాక్య పరిచర్య చేయలేడు. కానీ ఆయనకు ఉన్నటువంటి పవర్ ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. ఆ శవాన్ని తీసుకొని వస్తే నా ప్రియదిని బిడ్డలారా, ఒక రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే తెల్లారి సరికల్లా కళ్ళు తెరిచింది శవం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున అవి ఒరిజినల్ అద్భుతాలు అయితే, ఈ రోజున డూప్లికేట్ అద్భుతాలు సాక్ష్యాలు చెప్పించి ప్రజలని అడ్డదారిలో నడిపిస్తున్నారు చాలామంది. నిజమైన సాక్ష్యాలు ఆయన చెప్పలా, పెద్ద ఆయన అందరూ చెప్తున్నారు అక్కడ. అయ్యా ఆయన పెద్ద ఆయన చాలా గొప్ప ప్రార్థనా పరుడయ్యా. ప్రార్థనలో కూర్చుంటే 3-4 రోజులు వాళ్ళు ఎగవడయ్యా. ఒక డబ్బా నీళ్ళు పెట్టమంటాడు అక్కడంతే. అలాంటి గొప్ప గొప్ప దైవజనులు ఈ రోజున తక్కువైపోయారండి. ఈ రోజున ప్రార్థన చేసే సేవకులేమో పిచ్చోళ్ళు. అర్థమైందా? ప్రార్థన చేసే వాళ్ళందరూ ఎట్ట కనపడుతున్నారు లోకానికి? పిచ్చోళ్ళలాగా పడుతున్నారు. ముచ్చట్లు పెట్టేవాళ్ళు, సరదాగా ఈ డూమ్ డామ్ చేసేవాళ్ళు, అబ్బో పెద్ద సంఘం అయ్యో అంటే ఏంటి? చమత్కారాలతో లేస్తున్నారు, సొంత జ్ఞానంతో లేస్తున్నారు. సొంత జ్ఞానంతో లేచిన బాబేలు గోపురం నిలబడిందా, పడిపోయిందా? అది కూలిపోయేదే. ప్రార్థన జీవితం లేని వారందరూ కూలిపోతారా, నిలబడతారా? కూలిపోతారు. అందరూ పైకి లేచి నిలబడండి. ప్రియ దేవుని సంఘమా, ఈరోజు నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఏ అంశము కొరకైనా
పట్టుదలతో ప్రార్థన చేయండి, క్షమించి ప్రార్థన చేయండి, వేదనతో చేయండి, బాధ్యతగా చేయండి, రోదనతో చేయండి, మోకరిల్లి చేయండి, చేతులెత్తి చేయండి, ఉపవాసాలు చేయండి. మీ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ధూపం మీ జీవితంలో, మీ ఇళ్లలో వేయబడినట్లుగా ధూపవేదికలు మీరు కట్టాలి. ధూపవేదిక మీ జీవితంలో ఎత్తైనదిగా ఉండాలి. ప్రార్థనలో మీరు నిలబడాలి. సహోదరుడా, సహోదరి, ప్రతి మోకాలు యేసు నామములో వంగునుగాక, ప్రతి నాలుక యేసే దేవుడిని స్తుతించునుగాక. ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయాలి. అనేక సమస్యలతో, శోధనలతో, వేదనలతో, ఇబ్బందులతో, అవసరతలతో వచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయగలిగితే